దర్పల్లి మండలం హొన్నాజ్పేట్ గ్రామంలో సొసైటీ చైర్మన్ వెంకం గారి జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సందర్భంగా సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు కాలం పట్టిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే ₹2,00,000 రైతు రుణమాఫీ చేసిందని మరియు వారికి మద్దతు ధరతో పాటు సన్నాలకు ₹500 బోనస్ ఇవ్వటం జరిగిందని వారన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, యాసంగి ధాన్యం కొనుగోలు, ప్రస్తుత వానాకాల ధాన్యం కొనుగోలు చేపట్టి 10 నెలల్లో ప్రజల ప్రభుత్వమని నిరూపించిందని వారు కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలను అమలు పరుస్తూ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతుందని వారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దని వారు కోరారు. కార్యక్రమంలో మామిడి రాములు, భగవత్ పంగి, నీరెడ్డి గంగా నరేందర్, బేల్తాడిది ధర్మేష్, మైలారం సుభాష్ రెడ్డి, భూమయ్య గారి సాయిలు, వేల్పూర్ చిన్న గంగారెడ్డి, నిమ్మల మోహన్, ఏఎంసీ డైరెక్టర్ మేఘవత్, మంగిత్య, మాజీ వైస్ చైర్మన్ వి నారాయణరెడ్డి, నాయకులు రోడ్ల గంగారెడ్డి, కార్యదర్శి గంగా నర్సయ్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సంవత్సరం కాబోతున్న సందర్భంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, వడ్ల కొనుగోలు విషయంలో ఇచ్చిన బోనస్ మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, సోనియాగాంధీ గారు ఎలక్షన్కు ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ విధంగా ఈరోజు రైతు అకౌంట్లో కూడా క్వింటాలకు సన్నాడ్లకి ₹500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసి అంతకుముందు రాజశేఖర్ సాబ్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చారో రైతు రుణమాఫీ చేసిండ్రు. అంతకుముందు కరెంటు బిల్లు కట్టేవాళ్ళ రైతులు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంతో కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు బిల్లు మాఫీ చేయడం జరిగింది, రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం బకాయిలు మాఫీ చేయడం జరిగింది, 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. అదేవిధంగా ఈరోజు సన్నడ్లకు కూడా క్వింటాలకు ₹500 చొప్పున ప్రతి రైతుకు ₹500 క్వింటాలకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు అనేవాడు కష్టం చేసిన వాడికి బతకాలన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ పంటకే అంటే ఈ సెకండ్ పంట ఈసారి సన్నాడ్లు పెట్టుకున్నా కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పంట నుంచే వాళ్ళు మా డబ్బులలో అంటే మా ఖాతాలలో డబ్బులు వేయడం జరుగుతుంది. దానికి మా సపోర్ట్ చేసిన మా భూపతి సార్ గారికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మా పార్టీకి నమ్మి పార్టీకి ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా మా ఒనాపేట సొసైటీ తరఫున, మా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. జై కాంగ్రెస్. जय कांग्रेस। रेवंत रेड्डी अपना प्रभुत्व आयोजन ये मैं अपने 500 बोनस को जो वाते प्रकार 500 बोनस अपने देना को प्रतिपक्ष कत्तदच टीआरएस बीजेपी अपने व्यतिरेकल काले तो भी कहीं कौन व्यतिरेकल की दे ये रेवंत रेड्डी जो वाते देने खचितना सर अपन राजशेखर रेड्डी को जो माट पर होबद जो अपन रेवंत रेड्डी भी सेम वो टारगेट है अपने ऋण माफी कहीं 500 बोनस सिलेंडर करेंट उचित सेव आते सरी अपने నేను జరిగదా आपण भी गौर भी कति ये ఖచ్చితంగా अपन कांग्रेस पार्टी ने सहायकरण करनो आपण भी से आनंदम ये रहनो రైతు आज कहीं अपन రైతు పండుగ अपने ऋण माफी से सेवाती अथवा एक साल एगो जेर करता अपने ये पालाभिषेकम रेवंत रेड्डी भूपत रेड्डी साहब पालाभिषेकम की